అప్పట్లా మందు బత్తాల తిప్పలు గింతగనం లేకుండానోలా రాను రాను రైతులు అడుగు మందుల వాడకాన్ని పెంచుకుంటూ పోతున్నారు కాబట్టి తిప్పలు బగ్గ మోపైతున్నాయి ఇప్పుడు. ముఖ్యంగా పంట పొలాలకు యూరియాను అడ్డగోలుగా చల్లుతున్నారు రైతన్నలు. అందుకే యాప తెచ్చి యూరియా బత్తాలను లిమిట్లో కొనేటట్టు చేసింది సర్కారోళ్ళు కూడా. అయితే ఇప్పుడు ముచ్చట యూరియా బత్తాల గురించి కాదు, డిఏపి బత్తాల గురించి. రైతన్నలు ఇగో ఈ ముచ్చట మీకోసమేనోల్లా, తప్పక చూడుండ్రి. చూస్తున్నారా నొల్లా రైతన్నలు? చూసేటందుకు పక్క అసలు సిసలు డిఏపి బత్తాల లెక్కనే ఉన్నాయి గాని ఇగో ఈడ నెట్టుకొచ్చి పెట్టినే అన్ని నకిలీ డిఏపి బత్తాలే. గ్రోమోర్ కంపెనీ పేరు మీద సంచులు ప్రింట్ చేసి అందులో ఉప్పు పౌడరు కలర్లు కలిపి నకిలీ మందులను తయారు చేసి కంపెనీ పేరు మీద ప్రింట్ కొట్టిన బస్తాలలో నింపి ఫర్టిలైజర్ షాపులకు సరఫరా చేస్తున్నారట. అంటే మీకు పంట దండిగా వండాలని జల్లుతున్న డిఏపి అసలు డిఏపినే కాదటనుల్లా. సరుకు లేదు సంగతి లేదు, అంత ఊతకతే. మఠంపల్లి పోలీసులు జయంగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం పెద్దాంబర్పేటలో బయటపడ్డది నకిలీ ఎరువుల బాగోతం. నకిలీ డిఏపి బత్తాలు అమ్ముతాండ్రని తెలిసి కొందరు రైతులు అగ్రికల్చర్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు అవుట్లా ఈ దందా బయటకొచ్చింది. చీకట్ల ఈ దొంగమాలను డీసీఎం వ్యాన్ లా కొంటబోతున్న డ్రైవర్ ను పట్టుకొని 2 వీక్తే అంబర్పేటలున్న అడ్డాను చూపెట్టిందట. ఇక ఈ అడ్డాను చూసి అధికారులు సుతం షాక్ అయినరటనుల్లా. మొత్తం 15 లక్షల ఇలువ గల్లా 1000 నకిలీ డిఏపి సంచులను సీజ్ చేసిండ్రు. ఈ దొంగమాలను తయారు చేసిన సోంబేరిగాలు పరార్లున్నారట. ఇక ఇదిట్లుంటే ఇటు హైదరాబాద్ పట్నంలో కూడా గిదే కథొల్లా. కడుపుకు అన్నం తింటున్నారో లేకుంటే ఇంకేమన్నా తింటున్నారో తెలియదు కానొల్లా ఈ బట్టెవాజ్గాలు పట్నంలో నకిలీ ఎరువులు తయారు చేసుకుంటా రాష్ట్రమంతటా అమ్ముతున్నారట. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మేలచెరువు మండలాలల్లా నకిలీ ఎరువులు అమ్ముతాంటే బయటపడ్డది గుట్టు మొత్తం. వ్యవసాయం శాఖ అధికారులకు మతలబంది పోలీసులతోటి కలిసి తనిఖీలు చేస్తే మఠంపల్లి మండలం రఘునాథపాలెంలా వేలచెరువు మండలం వేపల మాదారం ఊరిలా 7 లక్షల ఇల్వ చేసే 500 నకిలీ డిఏపి బత్తాలు దొరికినాయి. ఇక అటెంకా హైదరాబాద్ ఉన్న గోదాంల తనిఖీలు చేస్తే ఆశ్చర్యపోవుడు అధికారుల వంతైందోల్లా. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయల ఇల్వగల్ల దొంగమాలు తయారు చేసి పెట్టిండ్రిగో ఇట్లా. ఇక కర్మ ముచ్చటంతా అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్తాడు నుండ్రి. కోరమండల్ కంపెనీ వారితో మేము మాట్లాడి వారు కూడా వచ్చి వాళ్ళు సస్పెక్షన్ చేయటం వరకు వాళ్ళ మేము దాన్ని శాంపుల్ కూడా పంపించడం జరిగింది. పంపిస్తే దీంట్లో మన డిఏపిలో ఇక్కడైతే ఏదైతే అమ్మారో ఆ డిఏపిలో ఉండవలసినటువంటి నత్రజని 16% బదులు ఒకే 1% ఉంది. అలాగే భాస్వరం 46% బదులు 0 ఉంది. అలాగే ఏదో పొటాషు ఏదో 9% ఉందని తెలిసింది. కాబట్టి ఇది పూర్తిగా ఇది డిఏపి కాదు, ఇది నకిలీ ఎరువు. కాబట్టి రైతులు ఇలా విధంగా తీసుకొని అనాథరైజ్డ్ పర్సన్ తీసుకొని వేయకండి. దీనివల్ల మీకు డబ్బులు నష్టమే కాకుండా పంట నష్టం కూడా తీవ్రంగా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ నకిలీ డిఏపిలను రైతులు కొన్నారట, పంటలకు వాడుతున్నారట కూడా. అందుకే జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు అధికారులు. ఇసొంటి నకిలీ ఎరువులు వాడితే రూపాయి ఫాయిదా ఉండకపోగా పంట పొలాలు కూడా పాడైపోతాయి అని అంటున్నారు. మరిగా చూస్తున్నారు కదా రైతన్నలు, ఇసొంటి నకిలీ ఎరువులు తయారు చేస్తున్న తుప్పాషిగల్ల తాట తీస్తారట అధికారులు. గాని మీరైతే లైసెన్స్ ఉన్న మందు షాపులల్లనే ఎరువులు కొనుండ్రి, సరేనా?